అనగనగా సీతారాంపురం అనే మారుమూల కుగ్రామం ఉండేది. అదే ఊళ్ళో రాజయ్య, శకుంతల అనే దంపతులుండేవారు. వారికి రాజేష్ అనే ఒక కొడుకున్నాడు. రాజయ్య ఆ ఊరికి పెద్దగా వ్యవహరించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు, ఏవండి, పండగొస్తుంది, పట్నంలో చదువుతున్న మన అబ్బాయికి సెలవులిచ్చుంటారు. వాడికి కాస్త ఫోన్ చేసి మనూరెప్పుడొస్తాడో కనుక్కోరాదు? నువ్వు చెప్పాలా శకుంతల? నేనిందాకి వాడికి ఫోన్ చేశాను. రేపు సాయంత్రం కల్లా మన ఊళ్ళో ఉంటాడంట. నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా రోజుల తర్వాత మనోడు ఈ ఊరు రాబోతున్నాడు. వాడికి నచ్చే తినుబండారాలన్నీ చేసి పెడతాను. ఇంతలో అక్కడికి వాళ్ళింటి పాలేరొస్తాడు. ఏందమ్మా, ఈరోజు మీ ఇంట్లో నుండి మంచి సువాసనలొస్తున్నాయి. ఏవో పిండి వంటలు చేసినట్టున్నారు అమ్మగారు. ఏం లేదయ్యా, పండగొస్తుంది కదా, ఎలాగూ పిండి వంటలు చెయ్యాల్సిందే. అంతలో నా కొడుకు వస్తున్నాడు కాబట్టి వాడికి నచ్చినవన్నీ చేస్తున్నాను. నీకు తెలిసిందేగా, రాజేష్ బాబు వస్తున్నాడంటే చాలు మీ అమ్మగారికి పెద్ద పండగొచ్చినట్టే. సున్నుండలు, అరిసెలు, జంతికలు అంటూ ఏవేవో చేసేస్తుంది. పోన్లేండి బాబయ్య, రాజేష్ బాబు పేరు చెప్పుకొని మనం కూడా తినొచ్చు. సరేనయ్యా, ఇవాళ్టికి నా పని అయిపోయినది, నేనింక ఇంటికి పోతాను అనుకుంటూ పాలేరు బయలుదేరాడు. ఇక పాలేరుకు ఒక దురలవాటుంది. వీళ్ల విషయాలు వాళ్లకి, వాళ్ల విషయాలు వీళ్లకి అతనికి తెలియకుండానే తగిలించేస్తుంటాడు. ముఖ్యంగా రాజయ్య గారి కుటుంబంలో జరిగే ప్రతి విషయం సూర్యారావుకు చేరవేస్తుంటాడు. సూర్యారావు రాజయ్యకు సొంత పిన్నిగారి కొడుకు. రే పాలేరు, ఇలా రా. ఏటి బాబు, పొద్దుగుకే ఏళ్ళయింది, నేను ఇంటికి పోవాలా. ఇప్పుడు నాతో మీకేంటి పని? అదేం లేదురా, పండగొస్తుందిగా, ఖర్చుకి డబ్బులున్నాయో లేదో, ఇదిగో 100 రూపాయలు తీసుకో. ధన్యవాదాలు బాబా, ఆ దేవుడు మిమ్మల్ని సల్లగా చూడాలా. సర్లేరా, ఇంతకీ ఆ రాజయ్య, అతని భార్య శకుంతల ఎందుకని అంత ఆనందంగా కనిపిస్తున్నారు? అదేం లేదయ్యా, వాళ్ళ అబ్బాయి రాజేష్ బాబు పట్నం నుండి సెలవులకని ఇంటికొస్తున్నాడు, అందుకే అంత ఆనందంగా ఉన్నారు. ఓహో, అదా సంగతి. సర్లేరా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆయన నీ పని బాగుందిరా. పాలేరు పని చేస్తూ రాజయ్య దగ్గర డబ్బు బాగానే గుంజుతున్నావు. అప్పుడప్పుడు నా దగ్గర కూడా బాగానే కమిషన్ నొక్కేస్తున్నావు. అలా మాట్లాడి పంపించేస్తాడు. మర్నాడు రాజేష్ సీతారాంపురం చేరుకుంటాడు. రాజేష్ బస్సు దిగే సమయానికి సరిగ్గా సూర్యారావు ఇంకా పాలేరు అక్కడే ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. రాజేష్తో పాటు బస్సు నుండి లలిత కూడా దిగుతుంది. పాలేరు, ఈ బస్సు పట్నం నుండి వచ్చింది కదూ. ఈ రాజేష్ గాడంటే డబ్బునోడు కాబట్టి చదువుతున్నాడు. ఆడి వెనకాలే పేదవాళ్ల పిల్ల బస్సు దిగిందేంట్రా? మీకు తెలీదా బాబా? ప్రభుత్వం వారు పేదవారిని ఎట్లాంటి ఫీజు లేకుండా చదివిస్తున్నారుగా. లలిత కూడా అందుకే ఉచితంగా ప్రభుత్వం వారి కాలేజీలో రాజేష్ బాబులాగే డాక్టర్ చదువుతుంది. అవునా? ఇక్కడ దొరికాడురా మీ యజమాని. ఈ ఒక్క విషయం చాలు వాడిపై గంపెడు బురద జల్లడానికి. ఎందుకయ్యా మీకు మా యజమానంటే అంత కోపం? ఇట్ట అయితే మీరిచ్చే డబ్బు నాకొద్దు బాబు, ఇకపై నన్నేది అడక్కండి. ఆ పోరా, ఇకపై నాకు నీ అవసరం కూడా రాదులే. ఇంతలో రాజేష్ తన ఇంటికి చేరుకున్నాడు. రాజేష్ని చూసిన అతని తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? అయ్యా రాజేష్, ఎలా ఉన్నావు బాబు? బాబు, నా బంగారు కొండ, ఎలా ఉన్నావురా? ఇన్నాళ్ళు ఈ అమ్మని చూడకుండా ఎలా ఉండగలిగావు? రారా, చేతులు కాళ్ళు కడుక్కొని రాపు, నీకు నచ్చినవన్నీ వండి పెట్టాను. అలా సెలవులన్నీ హాయిగా తన తల్లిదండ్రులతో గడుపుతాడు రాజేష్. పేదవాళ్ల పిల్లైన లలిత తన తల్లిదండ్రులైన సీతమ్మ, రామయ్యలతో ఇలా మాట్లాడుతుంది. అమ్మా నాన్న వినండి, ఇదిగో నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. నేను యూనివర్సిటీలోనే టాపర్గా నిలిచాను. సంతోషం తల్లి, నీ మీదే నమ్మకం పెట్టుకుని బ్రతుకుతున్నాం మేము. ఇలాగే చదివి మంచి పేరు తెచ్చుకోవాలి. నువ్వు ఊరుకోవే తల్లి లలిత, మీ అమ్మ ఏవేవో చెప్తాది. అదంతా కాదు, నువ్వు 3 పూటలా తింటూ హాయిగా ఉండు. నువ్వు మాకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ తప్పుడు పనులు చేస్తూ చెడ్డ పేరు మాత్రం తీసుకురాక. ఇలా ఉండగా పండగ అయిపోయింది, సెలవులు కూడా అయిపోతాయి. రాజేష్ పట్నం బయలుదేరతాడు. అప్పుడే సెలవులు అయిపోయాయా? ఇంకో 4 రోజులుంటే బాగుండు. ఏం చేస్తామమ్మా, సర్లే వేసవి సెలవులకు వస్తానుగా, అప్పుడు నెల రోజులుంటాను.
వేసవి దాకానా? మధ్యలో ఒక్కసారైనా వచ్చి కనిపించరా? పోనీలేవే, కాసేపైనా ఆపు నీకోలా. నాన్న రాజేష్, అక్కడంతా బాగానే ఉందిగా? బాగానే చదువుతున్నావుగా? అనవసరంగా అమ్మాయిల విషయాల్లో తలదూర్చకు. బుద్ధిగా చదువుకొని మంచి ర్యాంకు సాధించు. నీ కల నెరవేర్చుకో. అలాగే నాన్న. అలా రాజేష్ ఇంకా లలిత పట్నం బస్సెక్కి కాలేజ్కి బయలుదేరతారు. ఏదో బురద చల్లుతానన్నారు. మా రాజేష్ బాబు హాయిగా తిరుగు ప్రయాణం కూడా అయిపోతున్నాడు. మీరు ఆ కుటుంబాన్ని ఏం చెయ్యలేరు. ఇంకా వాడు బస్సు మాత్రమే ఎక్కాడు, పట్నం చేరుకోలేదు. ఈ రోజు వాడు పట్నం చేరుకోలేడు కూడా. ఈ ఊరి చరిత్రనే తిరిగి రాయబోతున్నాను నేను ఈరోజు. నువ్వు చూస్తూ ఉండు. అలాగే ఈ విషయాన్ని అందరికీ చెప్పి నా పథకం పాడు చేస్తావేమో. నా దగ్గర నువ్వు డబ్బు తీసుకొని అందరి విషయాలు చెప్తున్నావని ఈ ఊరందరితో నేను కూడా చెప్తాను, జాగ్రత్త. సూర్యారావు అలా బెదిరించేసరికి పాలేరు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో సూర్యారావు పెట్టిన మనుషులు చీకటి పడగానే ఆ బస్సుపై దాడి చేసి బస్సులో ఉన్న వాళ్ళందర్నీ పారిపోయేలా చేస్తారు. ఆ హడావిడిలో రాజేష్ తన ఊరి అమ్మాయి అయిన లలితను కాపాడుతూ ఆ అడవిలో ఓ చెట్టు కింద ఆ రాత్రి తలదాచుకుంటారు. మర్నాటి ఉదయం ఊరి వాళ్లందరితో కలిసి సూర్యారావు ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. హౌవా, చూస్తున్నారా మీ రాజయ్య గారి సుపుత్రుడు చేస్తున్న పని? పేదవాళ్ల అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేశాడు. ఇదిగో రామయ్య, నీ కూతురు చదువు కోసమని చెప్పి పట్నం బయలుదేరి చేసిన పని చూడు. అయ్యో, మీరేం మాట్లాడుతున్నారండి? నోర్ముయ్, పళ్ళు రాలగొట్టేస్తాను. ఎట్టాంటి పరిస్థితి అయితే నా కూతురికి రాకూడదనుకుని నీకు స్వేచ్ఛనిస్తే నువ్వు చేస్తున్న పనిదా? మా పరువు తీసావు గదే. అయ్యో, అలా ఏం కాదండి. అసలేం జరిగిందంటే, వీళ్లను వదిలేస్తే ఇంకా ఎన్నైనా చెప్తారు. ఇప్పుడే వీళ్ళని తీసుకుని వెళ్ళి మా నూరి రచ్చబండ దగ్గర నిలబెడదాం. ఉన్నాడుగా ఆ పెద్దరాయుడు, అతను తన సుపుత్రుడు చేసిన పనికి ఏం తీర్పిస్తాడో చూద్దాం అని చెప్పి రచ్చబండ వద్ద వాళ్ళిద్దరినీ దోషులుగా నిలబెట్టి సూర్యారావు ఊరి పెద్ద అయిన రాజయ్యనిలా నిలదీస్తాడు. అనయ్యా, నువ్వేమో ఊరి పెద్దవి, శ్రీరంగనీతులన్నీ చెప్తావు, కానీ నీ కొడుకు మాత్రం ఆ పేదవాళ్ల పిల్లతో కులుకుతున్నాడు. సూర్యారావు, నువ్వు కాసేపు ఆగు. నాన్న రాజేష్, అసలేం జరిగింది? రాజేష్ జరిగిందంతా చెప్పాడు. జరిగిన దాంట్లో లలిత తప్పుగాని రాజేష్ తప్పుగాని ఏం లేదని చెప్తాడు. జరిగిందంతా చూస్తే ఇందులో ఇద్దరి పిల్లల తప్పు ఏమీ లేదు. కానీ ఒక రాత్రంతా ఓ అబ్బాయి అమ్మాయి కలిసున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి చెయ్యాల్సిందే. పేదవారి పిల్లను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయిని ఆ కుటుంబం నుండి ఇంకా ఊరి నుండి బహిష్కరించాలి. కానీ ఏ తప్పు చెయ్యని నా కొడుకును ఈ ఊరి నుండి నా కుటుంబం నుండి వెలివేయలేను. కాబట్టి నేను నా కుటుంబ సమేతంగా ఊరు దాటి నది ఒడ్డున ఉండే పేదవారి కుటుంబాల మధ్యకు వెళ్ళిపోతాను. అయ్యో నాన్నగారు, నేనే తప్పు చెయ్యలేదని చెప్తున్నాను కదా. పోనీ ఊరి కట్టుబాట్లను అనుసరించి ఆమెను పెళ్లి చేసుకోవడంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ నేనే ఇల్లు దాటిపోతాను. ఇందులో నీ తప్పేం లేదురా. ఇదంతా మన తలరాత. నిన్ను వెలివేసినా మమ్మల్ని వెలివేసినా ఒక్కటే. కాబట్టి మీ నాన్న చెప్పినట్టు మన కుటుంబమంతా నది ఒడ్డుకు మారిపోదాం. అలా అంటూ ఆ కుటుంబమంతా నది ఒడ్డుకు మారిపోయారు. ఎప్పటిలాగానే రాజేష్ ఇంకా లలిత చదువు కోసం పట్నం పోతారు. ఛా, మీరు ఇంత నీసానికి దిగజారుతారని అస్సలు అనుకోలేదండి. అనవసరంగా రెండు కుటుంబాల పరువు తీసేశారు. ఊరోళ్ళంతా మిమ్మల్ని ఊరి పెద్దగా నిలబెడదామనుకుంటున్నారు. అందుకే నేను కూడా ఈ ఊరు వదిలిపెట్టి పేదవాళ్లుండే ఆ ఊరి చివరికి వెళ్ళిపోతా. ఏంటన్నయ్యా, ఇన్నాళ్ళు ఊరు నాదే, ప్రజలు నా వాళ్లే అంటూ ఎన్నో ప్రగల్భాలు పలికేవాడివి. ఇప్పుడేమైంది మీ ఊరు? నీకంటే ఆ పేదవారే ఎంతో మేలు. వృత్తిరీత్యా కొన్ని వర్ణాలు ఏర్పడినప్పటికీ వాళ్ళేం అంటరాని వాళ్ళు కాదు. వాళ్ళు మనలాంటి మనుష్యులే. సరిగ్గా చెప్పాలంటే మనకంటే వాళ్లే మంచివాళ్లు అంటూ రాజయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు రాజేష్ ఇంకా లలిత డాక్టర్లైపోతారు. వాళ్ళిద్దరూ ఆ నది ఒడ్డునే ఓ హాస్పిటల్ నిర్మిస్తారు. సీతారాంపురంతో పాటు మరో 4 ఊళ్ల వాళ్లు వచ్చి అక్కడే చికిత్స పొందుతూ ఉండేవారు. అమ్మా లలిత, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. హాస్పిటల్లో పని అయిపోగానే ఇంట్లో పనందుకుంటావు. కాసేపు హాయిగా కూర్చో అమ్మా, గోరింటాకు పెడతాను. గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకుంటానత్తయ్యా, కానీ కాసేపు ఆగండి. ఈ వంట చేసేసి కూర్చుంటే ప్రశాంతంగా మీ చేత గోరింటాకు పెట్టించుకుంటాను.
వంట నేనెప్పుడో చేసేసాను గాని నిన్న మీ ఆయనకు నచ్చిన వంటలు చేశానుగా, అందుకే ఈరోజు నీకు నచ్చిన వంటలు చేశాను. మా మంచి అత్తయ్య, మీలాంటి కుటుంబం నాకు దొరకటం నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రాజేష్ వస్తాడు. లలిత, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. తెలుసుగా, ఊళ్ళో అసలే వైరస్ సంచరిస్తుంది. ఆ వైరస్కి వ్యాక్సిన్ తీసుకురావడానికి నేను నాన్న పట్నం వెళ్తున్నాం. ఓ 2 రోజుల్లో తిరిగి వస్తాం. అమ్మా, నువ్వు ఇంట్లో పనులన్నీ చూసుకో. లలిత వెళ్ళి హాస్పిటల్లో ఉంటుంది. అంటూ రాజయ్యని తీసుకుని రాజేష్ పట్నానికి బయలుదేరాడు. ఆ రోజు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం వారు లాక్డౌన్ విధిస్తారు. దీంతో ఇంకా రాజయ్య పట్నంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. హలో లలిత, నేను నాన్న ఇక్కడే పట్నంలో మరికొన్నాళ్ళు ఉండాలేమో. లాక్డౌన్ కదా. నువ్వు మన ఊళ్ళో ట్రీట్మెంట్ ఇవ్వటం ఆపేయకు. నేను వ్యాక్సిన్ బాక్సులని కొరియర్లో మన ఊరు పంపించేందుకు ప్రయత్నిస్తాను. మీరేం కంగారు పడకండి. అక్కడ మీరు మావయ్య ఆరోగ్యంగా ఉండండి. ఈ ఊరి సంగతి నేను చూసుకుంటాను. ఇలా ఉండగా సీతారాంపురంలో వైరస్ విపరీతంగా వ్యాపిస్తుంది. చిన్నపిల్లల నుండి ముసలివాళ్ల వరకు అందరూ వైరస్తో పీడింపబడుతుంటారు. లలిత ఇంకా శకుంతల ఆ ఊరి వాళ్లందరికీ తోచిన సాయం చేస్తూ వైద్యం అందిస్తారు. తులసి వాడిపోయిన పరిమళం వదలదు. అట్టాగే ఈ అత్తాకోడళ్ళు ఊరి నుండి వెలివేయబడ్డా కూడా మనల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఏం చేసి ఇళ్ల రుణం తీర్చుకోగలం అని ఊరి జనంతో మాట్లాడుతుంటాడు పాలేరు. ఇంతలో సూర్యారావు పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరాడు. వదినా, అమ్మ లలిత, నా కూతుర్ని మీరే కాపాడాలి. ఊళ్ళో ఉండే ప్రభుత్వ వైద్యులంతా చేతులెత్తేశారు. నా కూతుర్ని నువ్వే బాగు చెయ్యాలమ్మా లలిత. వదినా, నీ కూతుర్ని నువ్వే కాపాడాలి. ఏం కంగారు పడకు సూర్యారావు. అమ్మా లలిత, నువ్వు ఆ అమ్మాయిని కాపాడాలి. ఎన్ని రోజులైనా నేను ఆ పిల్లకు సేవలు చేస్తాను. సూర్యారావు కూతుర్ని తీసుకుని వచ్చిన శకుంతల ఆమెకు ఎన్నో సేవలు చేస్తుంది. ఆ పిల్లను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ఆఖరికి విజయం సాధిస్తుంది. కొన్నాళ్లకు వైరస్ ప్రభావం ఆ ఊరిపై తగ్గిపోతుంది. రాజయ్య ఇంకా రాజేష్ ఊరికి చేరుకుంటారు. శభాష్ లలిత, అమ్మా నువ్వు ఇద్దరూ ఊరి వాళ్ళని కాపాడారని అందరూ చెప్పుకుంటున్నారు. ఇంతలో సూర్యారావు అక్కడికొస్తాడు. అన్నయ్య, నన్ను క్షమించు. నేను చేసిన ఈ తప్పు వల్ల ఇదంతా జరిగింది. దయచేసి నువ్వు ఊళ్ళోకి రా. నీ పదవి నువ్వు తీసుకో. తల్లి లలిత, బాబు రాజేష్, నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి. వదినమ్మా, నా ప్రాణాన్ని ఇచ్చినా సరే నీ రుణం తీర్చుకోలేను. ఊరి వాళ్లతో నేను మాట్లాడతాను. చేసిన తప్పు ఒప్పుకున్నాను. ఇక నాకు ఏ శిక్ష వేసినా మీ ఇష్టం. అయ్యయ్యో, ఏదో నాపై కోపంతో అలా ప్రవర్తించావు. జరిగిందేదో జరిగిపోయిందిరా. నువ్వు నా తమ్ముడివి. నిన్ను నేను శిక్షించడమేంటి? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, అంతే చాలు. అలా అంటూ రాజయ్య ఆ ఊరి వాళ్ళందరి అభ్యర్థన మీద తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు. లలితను ఆ ఊరి వాళ్ళు ఎంతగానో గౌరవిస్తారు. అలా నది ఒడ్డున అత్తకోడళ్ళు ఆ ఊరిని కాపాడారు. శారద ఒక మోమోస్ బండి పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటుంది. తనొక్కతే ఇంట్లో పని బయట పని చేయటం కష్టంగా ఉంటుందని వాళ్ళబ్బాయి రాజేష్కి బానునిచ్చి వివాహం చేస్తుంది. కానీ శారద ఒక పల్లెటూరు అమ్మాయిని తన కోడలిగా తీసుకొస్తుంది. పెళ్లైన కొద్ది రోజులకే మోమోస్ బండి దగ్గరికి బానుని తీసుకుని వెళ్తుంది. చూడు బాను, నేను మోమోస్ వ్యాపారం చేస్తూ ఉంటాను. నీ భర్త మరియు మావయ్య గారు వాళ్ల పనులకి వెళ్ళిపోతుంటారు. నేనొక్కదాన్నే ఇంట్లో కూర్చోటం ఎందుకని వ్యాపారం మొదలెట్టాను. మీరెంత మంచివాళ్లండి అత్తయ్య గారు. నాగ్గాని పెళ్లికి ముందు కొంచెం సమయం దొరికితే గిల్లిదండ ఆడుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని. లేదంటే ఏదైనా పొలం పని ఉంటే పొలం పనికి వెళ్ళిపోయేదాన్ని. ఈ ఇంట్లో నుండి 2 మగవాళ్లు బయటికి వెళ్లి కష్టపడి తెస్తుంటే మనం ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తూ తినటం సరైంది కాదమ్మా. అందుకే ఇలా వ్యాపారం పెట్టాను. నేను తయారు చేసే విధానం అన్నీ చెప్తాను. జాగ్రత్తగా చూసి నువ్వు కూడా నేర్చుకో. పైగా ఇప్పుడు మంచి చలికాలం. ఈ సమయంలో బిజినెస్ బాలేగా నడుస్తుంది. సరేనండి అత్తయ్య, మీరెలా చెప్తే అలా చేస్తాను. ముందు సుబ్బయ్య గారి కొట్టుకు వెళ్లి మయోనిస్ పట్టుకురా. చాలా మంది సాస్తో పాటు మయోనిస్ కూడా వేసుకుని తింటారు. నేను చూసుకోలేదు, అదైపోయింది. సరే అత్తయ్య గారు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. బాను పరిగెత్తుకుని సుబ్బయ్య కొట్టు దగ్గరికి వెళ్లి కొంచెం మన్ను పట్టుకొస్తుంది. ఓసిని తెలివి మోమోస్లో పెట్టా. ఏంటే మన్ను పట్టుకొచ్చావు? నేను నీకు మయోనిస్ అని చెప్పాను. మీరు అయిపోయిన ప్యాకెట్ కూడా పడేశారు. పోనీ అది ఇచ్చుంటే వెళ్ళి అడిగేదాన్ని. మీరు నాకు ఏదో పేరు చెప్పారు,
అక్కడికి నేను వెళ్ళి ఇంకా ఏదో పేరు చెప్పాను. అసలు మీరు చెప్తున్న పేరు కూడా నాకు నోరు తిరగట్లేదు. ఇంకా నేనెలా తెస్తాను? నీకు చెప్పే బదులు నేనే వెళ్ళి తెచ్చుకోవటం మంచిది. శారద వెళ్ళి తీసుకొనొచ్చి ఆ రోజు వ్యాపారమంతా జరిగిన తరువాత అత్త కోడళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంతలో రాజేష్ ఇంటికొచ్చాడు. రేయ్, గొప్ప తెలివైందిరా నీ పెళ్ళాం. మయోనీస్ తెమ్మంటే మన్ను పట్టుకొచ్చింది. రాజేష్ గట్టిగా నవ్వుతూ, అదేమో పల్లెటూరి బయటు. అయినా నువ్వెలా అమ్మ దానికి చెప్పావు? అది కొన్ని పేర్లు పలకలేదు. ఇప్పటి వరకు నా పేరు పలకడమే తనకు సరిగ్గా రాదు. పెళ్ళై 3 నెలలవుతున్నా నాకైతే భయమేస్తుంది. పిల్లలు పుట్టిన తరువాత 24 గంటలు తనతోనే ఉంటారు కాబట్టి తన మాటలు తన ప్రవర్తన ఎక్కడ నేర్చుకుంటారోనని. హోరి నాయనా, జీవితకాలం దీన్ని భరించాలా? అన్ని తింగర పనులు చేస్తూ ఉంటుంది ఇది. మరి ఏరి కోరి తెచ్చావుగా కోడల్ని, బాగా పనిచేస్తుంది. భరించు. తెచ్చిన దానివి నువ్వే భరించకపోతే ఎలా? సందు దొరికితే చాలు నన్నెప్పుడందామా అని ఎదురు చూస్తుంటారు. రాత్రికి తిన్నావు కదా, మరి నన్నేదో ఒకటి అనకపోతే అరగదు కదా. మరి నేను పనికి వెళ్ళడం మానేసి ఎప్పుడు సందు దొరుకుతుందా, నిన్నేదో ఒకటి అందామా అని ఎదురు చూస్తున్నాను. శారద మరియు తన భర్త అలా వాదించుకుంటూ ఉండడంతో, అబ్బా ఆపండి నాన్న, మీరిద్దరూ మొదలు పెట్టారంటే రోజు అలా గడిచిపోవాలి గాని ఆపరు. అలా కొద్ది రోజులు గడిచాక శారద రోజు మోమోస్ ఎలా చేయాలో చాలాసార్లు నేర్పిస్తుంది. మరియు అందులో వేసే ప్రతి పదార్థం యొక్క పేర్లు నేర్పిస్తుంది. మధ్య మధ్యలో పరీక్షించడానికి పేర్లు అడుగుతూ ఉంటుంది. అలా నేర్పిస్తుండగా శారదకి వైరల్ ఫీవర్ రావడంతో కొట్టుకి వెళ్ళలేకపోతుంది. అందుకే బానుని పిలిచి, కోడలా, నువ్వు వెళ్ళి మోమోస్ బండి తీయి. మనం బండి తీయటం మానేస్తే వ్యాపారం పాడైపోతుంది. మోమోస్ తినడానికి వచ్చే కస్టమర్స్ వెళ్ళిపోతే వ్యాపారంలో బాగా నష్టం వస్తుంది. మరియు మనం లేమని తెలిసి వేరే వాళ్ళు వ్యాపారం మొదలెట్టినా మన వ్యాపారం బాగా దెబ్బతింటుంది. నేను మోమోస్ బండి తీయడానికి వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అత్తయ్య గారు? మీకిప్పటికే ఒంట్లో అస్సలు బాగోలేదు. మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళమంటారు? ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. మీ మావయ్య గారు ఎలాగో సాయంత్రం పనైపోయినాక ఇంటికొచ్చేస్తారుగా. పొద్దంతా నువ్వు నా దగ్గర ఉంటావు. సాయంత్రం దాకా మోమోస్ అమ్మడానికి వెళ్తావు. ఈ లోపల మీ మావయ్య గారింటికి వచ్చేస్తారు. సరే అని చెప్పి మోమోస్కి సంబంధించిన సామాన్లు 2 బ్యాగులలో సర్దుకొని పట్టుకొని వెళ్తుంది. వెళ్లి చూసేటప్పటికి అక్కడ మోమోస్ బండి ఉండదు. కంగారు పడుతూ ఇంటికి తిరిగి వస్తుంది. అత్తయ్య గారు, అక్కడ మోమోస్ బండి లేదండి. ఎవరో పట్టుకెళ్లిపోయినట్టున్నారు. లేదంటే దొంగతనం జరిగిందనుకుంటాను. ఆయన బండినెవరు పట్టుకెళ్తారే? నువ్వు సరిగ్గా చూడలేదేమో, అక్కడే ఉంటుంది. అయ్యో అత్తయ్య గారు, రోజు మీతో పాటు వచ్చి పని చేసేదాన్ని. ఆ మాత్రం తెలీదా నాకు? అక్కడ బాను మరియు శారద మాట్లాడుకుంటూ ఉండగా పని పూర్తి చేసుకుని రాజేష్ ఇంటికొచ్చాడు. ఏమైంది? ఇద్దరూ ఎందుకలా వాదించుకుంటున్నారు? అయినా బాను, నీకేమైనా బుద్ధి లేదా? అమ్మకి ఒంట్లో బాలేదు కదా, ఇప్పుడు తనతో వాదిస్తున్నావేంటి? మరి నాకింకో పని లేదు. మీ అమ్మతో వాదించడమే పని. నేనే ఇక్కడ మోమోస్ బండి కనిపించక కంగారు పడుతుంటే తిరిగి నా మీదే కౌంటర్లేస్తున్నారు. బండి కనిపించకపోవడం ఏంటి? పద, మనిద్దరం వెళ్ళి చూద్దాం. ఆగండ్రా, నేను కూడా నెమ్మదిగా వస్తాను. ఏం అవసరం లేదు, నేను వెళ్తున్నానుగా. నా మీద నమ్మకం లేదా? నేను వెళ్ళి చూసుకొని వస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో, నీకసలే బాలేదు. అక్కడికి వెళ్లి మోమోస్ కొట్టు పెట్టే ప్రదేశం మొత్తం వెతుకుతారు. కానీ మోమోస్ బండి ఎక్కడా కనిపించదు. ఇంతలో వాళ్ళకి ఒక కుర్రాడు కనిపిస్తాడు. బాబు, ఇక్కడ మోమోస్ బండిని ఎక్కడైనా చూసావా? ఇక్కడే ఉండేది, ఈరోజు కనిపించట్లేదు. చూశానండి. పక్క వీధిలో సాంబయ్య తన బజ్జీల్ని మీ మోమోస్ బండి మీద పెట్టి అమ్ముతున్నాడు. ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాను. వెంటనే రాజేష్ మరియు తన భార్య బాను అక్కడికి చేరుకుంటారు. ఏంటి సాంబయ్య, అడగకుండా బండక్కడి నుండి తీసుకొచ్చేసావు? దానికొక్క తాళం కూడా వేయకుండా వదిలేసి తిరిగి నన్నంటారేంటి? అక్కడికెళ్తే బండి ఖాళీగా ఉంది, పాడైపోయిందని పడేశారేమోనని తీసుకొచ్చాను. అయినా ఇప్పుడు నాకు ఆ బండి దొరికింది, నేనివ్వను. సాంబయ్య అన్న మాటలకు బానుకి కోపం వచ్చి, ఏంటి సాంబయ్య నువ్వు మాట్లాడేది? రోడ్డు మీద ఏ వస్తువు ఎక్కడ దొరికినా అది నీదైపోతుందా? అయితే రేపు నీ పిల్లాడు మాకు రోడ్డు మీద కనిపిస్తే మా ఇంటికి పట్టుకుపోతాం. ఏమైనా అడిగితే మాకు రోడ్డు మీద దొరికాడు, మేం తీసుకొచ్చేశాం, ఇప్పటి నుండి పిల్లోడు మావాడే అంటే నువ్వు ఒప్పుకుంటావా? అని ఆపకుండా మాట్లాడడంతో సాంబయ్యకి భయం వేసి
బండి తీసుకుని వెళ్ళిపోమని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న శారద అబ్బా, కోడలు పిల్ల వల్ల మాకు ఈ రోజు బండి దొరికింది అని తెగ సంబరపడుతుంది. ఇంతలో శారదకి జ్వరం తగ్గడంతో బండి తీద్దామనుకుంది. అత్త కోడళ్ళిద్దరూ కలిసి మోమోస్ బండి తీస్తారు. మీరు విశ్రాంతి తీసుకుంటూ అక్కడ కూర్చొని ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్తూ ఉండండి అత్తయ్య, నేను చేస్తాను. సరే అని శారద కూర్చొని చెప్తుంటే మోమోస్ తయారు చేయటం ప్రారంభిస్తుంది బాను. అత్తయ్య గారు చూడండి, ఇలాగేనా చేయాల్సింది? మోమోస్ చూడగానే ఉలిక్కిపడింది శారద. ఇలా ఎవరైనా మోమోస్ తయారు చేస్తారా? నువ్వు తయారు చేసిన మోమోస్ ఒక ప్లేట్లో ఒక్క మోమోనే పడుతుంది. అంత పెద్దవి చేస్తే మనకి లాభాలు రావు, తిరిగి నష్టాలొస్తాయి. దాని బదులు అందరికీ అన్నదానం చేయటం నయ్యం. నేనింకా నువ్వు మోమోస్ బాగా తయారు చేస్తే పక్క వీధిలో కూడా నీ చేత ఒక బండి పెట్టిద్దామనుకున్నా. నువ్వు ఈ బండి మీదే వ్యాపారం సరిగ్గా చెయ్యట్లేదు. ఇంకా నేను కొత్త బండి పెడితే ఏమవుతుందో ఏంటో. అయినా నువ్వు ఇంత పెద్ద పెద్ద మోమోస్ చేస్తే కస్టమర్స్ కూడా భయపడి పారిపోతారు. తినడానికి కూడా ఎవ్వరూ రారు. అబ్బా ఊరుకోండత్తయ్య గారు, ఏదో కొంచెం పిండి ముద్ద ఎక్కువవడంతో మోమో పెద్దదిగా వచ్చింది. దానికి ఎన్ని మాటలు అంటున్నారు నన్ను. కొంచెం ప్రాక్టీస్ అయ్యాక బాగా చేస్తానులేండి. నువ్వు ప్రాక్టీస్ చేసే లోపల మన దుకాణం నష్టాల పాలై మోమోస్ వ్యాపారం మూసేస్తాం. అయినా ఇన్ని రోజుల బట్టి నేర్పిస్తే ఏం చేస్తున్నావే? బాగానే నేర్చుకున్నావుగా, మరి చెయ్యటం లేదే? మీరు నేర్పించినన్ని రోజులు నేను మసాలా కలపడం నేర్చుకున్నాను. నువ్విన్నాళ్లకి మసాలా కలపటం నేర్చుకుంటే ఇంకా స్టీమ్ చేయడం ఎప్పుడు నేర్చుకుంటావు? ఫ్రై చేయటం ఎప్పుడు నేర్చుకుంటావు? ఈసారి నేను చెప్పింది బుర్ర దగ్గర పెట్టుకుని వినకపోతే మాత్రం చెవి పట్టుకుని లాగేస్తాను. ఈ రోజు నేర్పించింది రేపు నువ్వు మళ్ళీ చేసి చూపించాలి, అర్థమైందా? ఏంటత్తయ్య గారు బెదిరిస్తున్నారు? బాను అమాయకంగా అంటున్న మాటలకి శారద నవ్వుతూ ఎలా చెయ్యాలో నేర్పించింది. అలా కొద్ది రోజులు గడిచాక మోమోస్ తయారు చేయటం, దాని మసాలా తయారు చేయటం పూర్తిగా నేర్చుకున్నాక శారద పక్క వీధిలో ఇంకో మోమోస్ దుకాణం పెట్టి ఇద్దరూ బాగా వ్యాపారం చేయసాగారు.